రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా యాదవ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేయడం అన్యాయమని యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు నారాయణ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలను విస్మరించారని అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లబ్ధిదారులు డీడీలు చెల్లించి 6 నెలలుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అటు అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న యాదవ సంఘం నాయకులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రానున్నటువంటి రోజుల్లో అరెస్టులు కనుక జరిగితే దాని పరిణామాలు వేరుంటాయని చెప్పేసి పోరాట సంఘం ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ ముట్టడి కోసం మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు వారి నాయకత్వంలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ బీసీలకు బడ్జెట్లో అన్యాయం చేసినందుకు, అదేవిధంగా యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీలో బడ్జెట్లో కేటాయింపులు చేయనందుకు, 1000 కోట్ల బడ్జెట్తోని యాదవ్ కార్పొరేషన్ డిమాండ్ అనేది ఇదివరకే ప్రభుత్వానికి తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 1000 కోట్ల